ఇదంతా కూడా పరమేశ్వర సంకల్పమే, మరొకటి కాదు అని ఆపద్ధర్మంగా ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశించి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చిన పని అయింది, వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆమె మంత్రశక్తిని తెలుసుకోవాలని ఒకరోజు ఒంటరిగా గంగకు వెళ్ళి స్నానం చేసింది. చాపల్యం. ఆ అమ్మాయికి ఎంతో వయసు లేదు, 15-16 ఉంటాయేమో. ఆ చాపల్యం వల్ల ఈ మంత్రానికి చింతకాయలు రాలతాయా రాలవా, ఇది మనం ఆలోచించేది. మంత్రాలు ఎందుకు, చింతకాయలు రాలగొట్టడానికి రాళ్ళు చాలు, అది కాదు అక్కడ అర్థం. మంత్రానికి చింతలు రాలిపోతాయి. అది మన మనస్సులో ఉన్న చింతలు బాధలు రాలగొట్టగలిగిన శక్తి మంత్రానికి ఉంది. ఎందుకని మననాత్ త్రాయతే ఇది మంత్ర అని కదా మనకి శాస్త్రం చెప్పింది. ఎవడైతే మననం చేస్తాడో వాళ్ళని రక్షించేది మంత్రం. ఈమె అనుకున్నది ఈ ముని ఇచ్చినటువంటి మంత్రానికి ఆయన చెప్పినటువంటి శక్తి ఉందా లేదా అని పరీక్షించాలి అనుకున్నది. ఇక్కడ ఆపద్ధర్మం అన్నాడు ఒక పదం ఇక్కడ. అంటే గత్యంతరం లేనప్పుడు పాటించదగినటువంటి న్యాయం అని అర్థం. ఆపద్ధర్మం అంటే ఆపదలో పాటించాల్సిన ధర్మం. త్రికాలజ్ఞుడైనటువంటి దుర్వాసుడు పాండవోత్పత్తికి ఆ మంత్రం ఆపద్ధర్మంగా వినియోగించబడాలి అని భవిష్యత్ దర్శనంతో ఆయన క్షమించాలి, ఫోన్ రావటంలో డిస్టర్బ్ అయినాను. మళ్ళీ మనం కొనసాగిద్దాం. ఇక్కడ త్రికాలజ్ఞుడైనటువంటి ఆ దుర్వాస మహర్షి పాండవోత్పత్తికి ఆ మంత్రం ఆపద్ధర్మంగా వినియోగించబడాలి అని భవిష్యత్ దర్శనంతో వరంగా ఇచ్చాడు. మనం చెప్పుకున్నాం. అలా పుట్టిన వాళ్లే కౌంతేయులైనారు. కుంతీపుత్రులు కాబట్టి కౌంతేయులు, ధర్మరాజాదులు. ఆపద్ధర్మంగా కాకుండా మంత్రశక్తి పరీక్షార్థం వినియోగించినప్పుడు పుట్టినటువంటి కర్ణుడు కౌంతేయుడుగా కాకుండా రాధేయుడుగా ప్రసిద్ధి వహించడం జరిగింది. ఇది మనం గమనించాలి. కుంతి స్నానం చేసింది, గంగలో బయటకు వచ్చింది. చూస్తే అప్పుడే సూర్యబింబం ఉదయిస్తోంది. అంత అందంగా ఉంటుంది ఉదయించే సూర్యబింబం. ఆ సూర్యబింబాన్ని చూచింది కుంతీదేవి. ఆ మంత్రాన్ని తన మనస్సులో జపించి సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, ఆదిత్య నాకు నీ వంటి కొడుకును ప్రేమతో ఇవ్వు అనేసింది. అని కేలు మొగిచి నిలిచిన వనజాయతనేత్ర కడకు వచ్చెను గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వముడిగి తరుణద్యుతితో. ఆ విధంగా కుంతీదేవి తన యొక్క 2 చేతులు మోడ్చి నిలబడగా సూర్యుడు తన యొక్క వేడి కిరణాలను విడిచిపెట్టి కోమలమైన కాంతితోటి, అంటే ఒక యువకుడి యొక్క అందంతో ఆకాశం నుండి ఆమె దగ్గరికి దిగి వచ్చాడు. ఆ కుంతీదేవి కూడా అటువంటి అద్భుతమైనటువంటి కాంతివంతమైనటువంటి సూర్యుడి యొక్క దివ్య రూపాన్ని చూచి ఆశ్చర్యంతో భయంతో మిక్కిలి తొట్రుపాటు పడి వణుకుతూ ఉన్నది. అప్పుడు సూర్యుడు, కుంతి భయపడకు, నీవు కోరినటువంటి వరం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. వెంటనే కుంతి సిగ్గుతోటి ముఖం వంచుకుంది, తలకాయ వంచింది. ఒక బ్రహ్మజ్ఞాని దయతో నాకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తే దాని శక్తి తెలుసుకోవాలనేటువంటి ఒక పిచ్చి కోరికతోటి 3 లోకాలను ముఖ్యంగా వెలిగించేటటువంటి వాడివి, త్రిమూర్తుల యొక్క స్వరూపుడవి, 3 వేదాల యొక్క ఆకారం దాల్చిన వాడివి అయినటువంటి నిన్ను అజ్ఞానం వల్ల రప్పించినటువంటి నా తప్పును క్షమించు స్వామి అన్నది. సూర్యుడు
ఉదయం బ్రహ్మస్వరూపుడని, మధ్యాహ్నం శివస్వరూపుడని, సాయంకాలం విష్ణు స్వరూపుడని ప్రసిద్ధి. అందుకని సూర్యుడు త్రిపురుషమూర్తి అయినాడు. అట్లాగే సూర్యుడు ఉదయం ఋగ్వేద స్వరూపుడు, మధ్యాహ్నం యజుర్వేద స్వరూపుడు, సాయంకాలం సామవేద స్వరూపుడు. అందువల్ల త్రివేదమయుడైనాడు. సూర్యుడు అంటే ప్రాణులను వాళ్ళ వృత్తుల యందు ప్రేరేపించేవాడు అని అర్థం. వ్యుత్పత్తి. కుంతీదేవి అంటున్నది, సూర్యభగవానుడా, ఎరుకలేమి చేసి ఇంతులెప్పుడు అపరాధయుతులు సాపరాధలైన వారి కరుణ నెల్లవారును రక్షింతురు అనుచు సూర్యునకు లతాంగి మృక్కే. ఒక సూక్తి చెప్పింది ఇక్కడ. సూర్యభగవానుడా, తెలివి లేక స్త్రీలు ఎప్పుడు కూడా తప్పులే చేస్తుంటారు. తప్పులు చేసినటువంటి స్త్రీలని దయతోటి అందరూ కూడా క్షమిస్తారు అని అంటూ కుంతి సూర్యదేవుడికి నమస్కారం చేసింది. అప్పుడు సూర్యుడన్నాడు, కుంతి, నీకు దుర్వాసుడు ప్రసాదించినటువంటి వరం గురించి, మంత్రశక్తిని గురించి నాకు బాగా తెలుసు. అయితే నా దర్శనం వృధా కాకూడదు, కాదు, నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు సూర్యుడు. ఏను ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఏను మంత్రశక్తి ఎరుగక కోరితి కన్యకిదియు కోరగాదు నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములు నన్ను చూచి నగరే. ఏ కన్య అయినా కూడా ఎవరినైనా ప్రేమిస్తే ప్రేమ వరకే ఉండాలి, కానీ ఆ ప్రేమ హద్దులు మీరకూడదు అని చెప్పడానికి ఒక ఉదాహరణగా చెబుతున్నది అమ్మవారు కుంతీదేవి. నేను మంత్రశక్తి తెలియనటువంటి దాన్ని, అందువల్ల పెళ్లి కాని స్త్రీ కోరకూడదని తెలియక నేను కోరుకున్నాను. పుత్రుని కోరుకోకూడదు కదా పెళ్లి కాని అమ్మాయి. నాకు గర్భం వస్తే నన్ను చూచి నా తల్లిదండ్రులు బంధువులు నవ్వరా అని. నవ్వటమే కాదు, వాళ్ళకి ఎంతో అవమానం అవుతుంది ఆ అమ్మాయి చేసినటువంటి పని వల్ల అని కుంతి అనగానే సూర్యుడు ఆమె మీద దయదలిచి, కుంతి, నీకు సద్యోగర్భం వల్ల పుత్రుడు పుడతాడు, నీ కన్యాత్వం చెడదు అని వరం ఇచ్చాడు. అప్పటికప్పుడే ఆ కన్యకు సూర్యుడి యొక్క అంశం వల్ల పుట్టాడు కన్యాపుత్రుడై. ఇక్కడ సద్యోగర్భము, సద్య అంటే అప్పటికప్పుడే గర్భం దాల్చడం, అప్పటికప్పుడే పిల్లవాడిని అంటాం. ఇది సద్యోగర్భం. అంతే తప్ప నవమాసాలు మోసి కన్నది అని ఇక్కడ చెప్పలేదు. కానీ తిరుపతి వెంకట కవులు అక్కడ పాండవోద్యోగ విజయాల నాటకలో కృష్ణ కర్ణుడు యొక్క సంవాదంలో పద్యం ఉంది. నవమాసాలు మోసి నిన్ను కన్నది కుంతి అని అంటారు, కానీ నిజానికి సద్యోగర్భం వల్ల పుట్టాడు. నాటకాల్లో కొంచెం ఎంఫసిస్ కోసం అంటారు, 9 నెలలు మోసి నిన్ను కన్నది కుంతి, మరి నువ్వు రుణం తీర్చుకోవద్దా అనేటువంటి అర్థంలో బహుశా మహాత్ములు వాళ్ళు రాసి ఉంటారు. కర్ణుడు జననం వర్ణిస్తున్నాడు నన్నయ్య గారు. సలలితమైన పుట్టుగా కవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగళంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే. సూర్యమండలముకో భూతలంబున పెడంగై దీప్తి సహస్రకంబుతో వెలిగెడు నా నిజద్యూతి సవిస్తరలీల వెలుంగుచుండగా. అందమైనటువంటి సహజ కవచ కుండలతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు. సహజంగా ఏదో చెవులు గుట్టి ఆ చెవులకు తగిలించింది కాదు, కవచం శరీరం పుట్టుకతోనే ఉండిపోయింది. కవచం ప్రకాశిస్తూ ఉంది. సూర్యమండలమే భూమి మీదకి 1000 కిరణాలతో వచ్చి ప్రకాశిస్తున్నదా అన్నట్లుగా అధికమైనటువంటి కాంతితోటి కర్ణుడు పుట్టాడు. ఇక్కడ
మహాభారత పాత్రలలో స్వీయ వ్యక్తిత్వంతో, ఒంటరి పోరుతోటి దిగంత యశస్సు గడించినటువంటి వీరుడు కర్ణుడు. కర్ణుడు లేకపోతే భారతం లేదు అనేటువంటి లోకోక్తి ఈ పాత్రకు ఉన్నటువంటి ప్రత్యేకతను తెలిపిస్తున్నది మనకి. పుట్టుకతో కవచం, పుట్టుకతోనే కుండలాలతో ఉన్నటువంటి దివ్య రూపం గలవాడైనటువంటి కర్ణుడు నిజ జీవితంలో విషాదాంత నాయకుడు. ఆయన జీవితం విషాదాంతం. అటువంటి వాడు కర్ణుడు. ఆ తరువాత సూర్యభగవానుడు ఆకాశానికి వెళ్ళిపోయినాడు. కుంతీదేవి కొడుకును చూచి చాలా ఆశ్చర్యపడి ఏమి చేయాలో తోచక విలపిస్తూ ఉంది. కుంతీ విలాపం అని మనకి మహాత్ముడు జంఝాల పాపయ్య శాస్త్రి గారు రాశారు కదా. ఏల అమ్ముని నాకు నిచ్చే ఇమ్మంత్రము, ఏల అమ్ముని నాకు నిచ్చే నిమ్మంత్రము, ఇమ్మంత్ర శక్తియే నెరుంగక వేడి ఏల పుత్రకు కోరి ఎంతయు భక్తి నినుదలంచితి ప్రీతి, ఇనుడును నాకు నేల సజ్జో గర్భమిచ్చే కుమారుడేలా ఇప్పుడ ఉదయించే, ఇంకెట్టులీ లోక పరివాదమే నుడిగింతు, ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు, ఇంతకు ఇంతయు ఎరుగరే జనులు. మహాత్ముడైనటువంటి ఆ దుర్వాస మహర్షి నాకెందుకు ఈ మంత్రాన్ని ఉపదేశించాలి, ఆ మంత్ర ప్రభావాన్ని తెలుసుకోవాలని నేను ఎందుకు భక్తితో సూర్యుడిని స్మరించాను, ఆ సూర్యుడు కూడా కన్యనని తెలిసి నాకెందుకు సజోగర్భాన్ని ఇచ్చాడు, అప్పుడే ఈ పుత్రుడు ఎందుకు నాకు పుట్టాడు, ఇంకా ఏ విధంగా ఈ లోకోపవాదాన్ని తప్పించుకోగలుగుతాను, ఇప్పటికే జరిగినదంతా ప్రజలు తెలుసుకొని ఉంటారేమో అన్నది. ఇక్కడ చింత, శంక, దైన్యము, గ్లాని, శోకం మొదలైనటువంటి అలస చిత్తవృత్తులలో తరువోజలు ఎక్కువగా రాస్తారట. తరువోజ వృత్తం. ఈ బాలుణ్ణి ఎత్తుకుని నేను ఇంటికి వెళితే నన్ను నా బంధువులందరూ దూషిస్తారు, అట్లని బాలసూర్యుడి వంటి ఈ బాలుణ్ణి ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళడానికి నాకు బుద్ధి ఎలా పుడుతుంది అని కన్యగా ఉన్నటువంటి కుంతీదేవి మనస్సులో కుందుతూ ఉన్నది. కుంతీదేవి యొక్క అనిశ్చితమైనటువంటి చిత్తవృత్తిని ఇక్కడ వసంత తిలకం అనేటువంటి దాంట్లో రాశారు. ఈ బాలునెత్తుకొని ఇంటికి చన్న నన్ను నా బంధులందరూ మనంబున ఏమనరే, ఇట్లీ బాలసూర్య నిభునిట్టులడించి పోవంగా బుద్ధి పుట్టు అని కన్య మనంబులోన. ఇది వసంత తిలకం, అరుదైనటువంటి వృత్తాలన్నమాట ఇవి. అయితే ఇక్కడ పుత్రుడి మీద మమకారం, బంధువుల వల్ల కలిగే అపవాదం అనేటువంటి రెండు భావనావస్థల మధ్య నలిగిపోయి అల్లాడుతున్నటువంటి ఆ మాతృమూర్తి యొక్క వత్సల భయాభావాలను మాధుర్యం అనేటువంటి గుణంతో పోషించడం నన్నయ్య గారి రచనాశిల్పం. కుంతి మాతృమూర్తిగా వేదన పడుతున్నది, కానీ కన్య మనస్సులో ఈ మాట అనుకున్నట్లుగా నన్నయ్య గారు చెప్పాడు. అది పొసగదు కదా అనిపించవచ్చు. ఆమెకు సజ్జోగర్భంలో కర్ణుడు పుట్టగానే సూర్యుడి యొక్క వరం వల్ల ఆమె యొక్క కన్యాత్వం దూషితం కాకుండా యథాస్థితిగా ఉన్నది అని ఇక్కడ వస్తుధ్వని. ఈ కన్యాత్వ స్థితి వచ్చినందువల్లనే పసివాడైనటువంటి కర్ణుడిని ఒక పెట్టెలో ఉంచి వెంటనే విడిచిపెట్టి వెళ్ళగలిగింది అని మనం భావించాలి. నన్నయ్య గారు కన్య అనేటువంటి మాటతో పాత్ర యొక్క తత్కాల స్థితిగతులను మనకి ధ్వనింపజేయటం ఇక్కడ ఉక్తి
చమత్కారం. సరే, ఆ విధంగా దుఃఖిస్తూ ఆలోచిస్తూ ఉన్నటువంటి కుంతీదేవి యొక్క పుణ్యం వలన సూర్యుడు పంపినటువంటి ఒక పెట్టె అమూల్యమైనటువంటి రత్నాలతోటి బంగారంతో నింపబడి నదీ ప్రవాహ వేగం వల్ల ఆమె దగ్గరకు వచ్చింది. ఇది సూర్యభగవానుడి యొక్క అవ్యాజమైనటువంటి కృప. ఆ విధంగా తన దగ్గరకు వచ్చినటువంటి పెట్టెలో వెంటనే తన కొడుకును ఉంచింది, నదిలో విడిచిపెట్టి తన ఇంటికి వచ్చేసి. ఇప్పుడు ఏమైంది? రాధ అనేటువంటి స్త్రీకి భర్త ఒక సూతుడు. సూతుడు అంటే క్షత్రియ కన్యకి అలాగే ఒక శూద్ర కన్యకి జన్మించినటువంటి కొడుకులని సూతకులం అంటారు. అది వాళ్ళు జనరల్గా వాళ్ళు చేసే పని ఏంటంటే రథాలకు సారథ్యం, రథాలు తయారు చేయడం, ఈ పనుల్లో ఉంటారన్నమాట వాళ్ళు. కాబట్టి రాధ అనేటువంటి స్త్రీకి భర్త ఒక సూతుడు. ఆయన పేరు అధిరథుడు. గొప్ప భుజాలు కలగనివాడు ఆయన. ఆయన నదిలో స్నానం చేస్తూ ఉంటే ఈ రత్నాల పెట్టెలో ఉన్నటువంటి బిడ్డను ఆయన దగ్గర కొట్టుకొచ్చింది. ఆ పెట్టె తీసి చూస్తే పిల్లాడున్నాడు, రత్నాలు ఉన్నాయి. వాళ్ళకి పిల్లలు లేరు అప్పటికి. అందుకని తన భార్య అయినటువంటి రాధకి ఇచ్చాడు. ఆమె చాలా సంతోషపడింది. ఆ కుమారుడిని చూచి ఆమెకు చన్నులు చేపుకొచ్చి పాలు వచ్చేసినాయి. అది మాతృభావం. పాలిచ్చింది, పెంచింది. చెలికత్తెలందరూ కూడా ఇదంతా నీ పుణ్యం అని పొగిడారు. అప్పుడు ఆ బాలుణ్ణి ఆ తల్లి పెంచింది. ఈ విధంగా బంగారంతోటి రత్నాలతోటి రావడం వల్ల ఆ పిల్లవాడికి వసుషేణుడు అని పేరుతో పిలిచేవాళ్ళు. వసుషేణుడు. వసు అంటే బంగారం, బంగారంతో కలిపి ఉన్నాడు కాబట్టి వసుషేణుడు. రాధకి కొడుకుగా పెరిగాడు కాబట్టి రాధేయుడు అయినాడు. వసు శబ్దానికి బంగారము రత్నాలు అని 2 అర్థాలు ఉన్నాయని వ్యాఖ్యాతలు మనకు చెబుతున్నారు. ఇక పాండురాజు వివాహం కోసం దిగ్విజయ యాత్ర చేయటం ఇక్కడ వివరిస్తున్నారు నన్నయ్య గారు. యదుకుల విమల పయోనిధి సుధాకర రేఖ కమనీయ కాంతి నిలయ అనవరత అన్నదానాభితర్పిత ముని విప్రజనాసీ పవిత్రమూర్తి వినయాభిమాన వివేక సౌజన్యాది సదమల గుణరత్న జన్మభూమి పరమ పతివ్రతాభరణాభిశోభిత తామరసేక్షణ తాల్మియందు పృథివీ పోనిదాని పృథయను కన్యక అధిక వీరుడై స్వయంవరమున పడసి పరనరేంద్ర పరిభావి పాండుభూవరడు వరుడు పేర్మితో వివాగమయ్యే. ఇక్కడ కుంతీదేవి యొక్క వైభవాన్ని కూడా ముందు వర్ణిస్తున్నాడు. యదువంశం అనేటువంటి నిర్మల సముద్రానికి ఆ కుంతీదేవి చంద్రరేఖ వంటిది. మనోహరమైనటువంటి తేజస్సుకి స్థానమైనది ఆ తల్లి. ఎడతెగనటువంటి అన్నదానం చేత మునులను బ్రాహ్మణులను తృప్తి పొందించి వాళ్ళ యొక్క ఆశీర్వచనం చేత పవిత్రమైనటువంటి ఆకారం కలిగినది ఆ తల్లి. వినయం, గౌరవం, వివేకం, మంచితనం మొదలైనటువంటి ఉత్తమ గుణాలు అనేటువంటి రత్నాలకి జన్మభూమి అయినది ఆ తల్లి. పరమ పతివ్రతలకు అలంకారం వలె ప్రకాశించేటటువంటిది ఆ తల్లి. కమలాల వంటి కన్నులు కలిగినది. ఓర్పుతో భూమితోటి పోల్చదగింది అయినటువంటి ఆ పృథ అనేటువంటి రాజకుమారిని శత్రురాజులు జయించినటువంటి పాండురాజు మహాపరాక్రమశాలి అయి స్వయంవరంలో ఆమెను పొందాడు. అందరినీ జయించి ఆమెను పొందాడు. ప్రీతితోటి వివాహం చేసుకున్నాడు. ఈ పద్యంలో నన్నయ్య గారు కుంతిని
ఒక శృంగార నాయికగా కాకుండా పుణ్యవతిగా, పవిత్రమూర్తిగా వర్ణించారు. ఎందుకని? ఆమె కడుపున మహాత్ముడైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడు పుట్టాలి. అందుకని అటువంటి గొప్ప క్షేత్రం ఆమెది. సాక్షాత్తు యమధర్మరాజు అంశతో ధర్మరాజు, వాయుదేవుడి అంశతో భీమసేనుడు, 3 లోకాలని పరిపాలించే ఇంద్రుడి యొక్క అంశలో అర్జునుడు రావాలి. అందుకని అట్లా ఆమెని అద్భుతంగా వర్ణించాడు. మహాభారతంలోని మాతృమూర్తిగా అత్యంత కీలకమైన పాత్రను నిర్వహించేటటువంటి కుంతీదేవిని ఈ శీసపద్యంలో గుణసుందరంగా, ఉదాత్తంగా పరిచయం చేయడం రుచిరార్థ సూక్తి నిధి అయినటువంటి నన్నయ్య గారికి తగింది. అలా కుంతీదేవిని వర్ణించి ఆమెని రాజులందరినీ జయించి స్వయంవరంలో చేపట్టాడు పాండురాజు. పాండురాజు భీష్ముడి యొక్క అనుమతితో ఆ తరువాత మద్రరాజు కూతురైనటువంటి మాద్రీదేవిని కూడా వైభవంగా వివాహం చేసుకున్నాడు. ఈయనకు మనకు భారతం ప్రకారం 2 భార్యలు. పెద్ద భార్య కుంతీదేవి, రెండవ భార్య మాద్రి, మద్రరాజు కుమార్తె, శల్యుడి యొక్క సోదరి. భరత వంశానికి రత్నాభరణం లాంటి వాడై, పరాక్రమంలో ఎవరినీ లెక్క చేయకుండా చతురంగ బలాలతో కూడుకున్నవాడై ఆ పాండురాజు ఎటువంటి దిగ్విజయ యాత్ర చేశాడో ఇక్కడ మత్తేహ వృత్తంలో చెప్తున్నాడు. ధ్వజనీపాత భరంబునంతలరగా ధాత్రీధరాహీంద్ర మూర్ధజరత్న ప్రకరంబులు ఉన్నత గజేంద్ర స్యందన ప్రోల్లసధ్వజ వాతాఘతితులగా జలబృందం బీక్రియన్ సర్వదిగ్విజయార్థం బరిగే కురు ప్రభుడు దౌర్వీర్య ప్రకాశార్థియై. సైన్యం యొక్క పాదఘట్టనల వల్ల భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడి యొక్క శిరోమణులు చెలించిపోతున్నాయిట. అంత సైన్యం ఉంది. ఎత్తైనటువంటి మేలిమి ఏనుగుల మీద, రథాల మీద కలిగినటువంటి జెండాలు గాలి దెబ్బకి మేఘాల యొక్క సమూహం తెదిరిపోయేటట్టుగా పాండురాజు తన యొక్క బాహు బలాన్ని ప్రకటించాలి అనేటువంటి కోరికతోటి దిగ్విజయ యాత్ర కోసం వెళ్ళాడు. ఈ పద్య శైలి వీరరసోచితం. అతుల ప్రతాపలీలాయుతుడై ప్రాగ్దక్షిణాపరోత్తర దిగ్భూపతుల నిజ శాసన వశీకృతులన్ కావించే తనదు కీర్తి వెలుంగల్. సాటి లేనటువంటి మేటి పరాక్రమ విలాసంతో ఆ పాండురాజు 4 దిక్కుల ఉన్నటువంటి రాజులందరినీ జయించి తన ఆజ్ఞకు లొంగేటట్టుగా చేసుకున్నట్ట. భూమి మీద రాజులంతా కూడా మహాతీవ్ర జ్వాలలతోటి మండుతూ ఉన్నటువంటి కార్చిచ్చులాగా భయంకరమైనటువంటి ముందున్నటువంటి సైన్యం తాకిడి చేత కొట్టబడిన వాళ్ళే అనేక రకాల కానుకలు తీసుకొచ్చి ఆయన పాదాల చెంత పెట్టారు. అంతటి పరాక్రమం. కొంతమంది మిత్రత్వాన్ని కోరి జయలక్ష్మిని ఆశ్రయించినటువంటి వాళ్ళై చేతులు జోడించి నిలబడ్డారు యుద్ధం లేకుండా. ఆ విధంగా అన్ని లోకాల చేత సేవించబడేవాడు, దేవేంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినవాడు అయినటువంటి ఆ కురువంశ ప్రభువు పాండురాజును చూడటానికి వచ్చారట ఎంతో మంది రాజులు. యుద్ధం కోరుకోలా, కొంతమంది యుద్ధం కోరుకున్నారు, వాళ్ళ భుజాల తాట తీరిపోయింది తీట. కొంతమంది ఈయనతో ఎందుకు మనం పెట్టుకోవడం అని పాదాక్రాంతులై కానుకలు చెల్లించి కప్పం చెల్లించి వాళ్ళందరూ కూడా వినమ్రంగా ఉండిపోయినారన్నమాట. పాండురాజు మనోహరాలైనటువంటి గుర్రాలని, ఏనుగులని, అందమైన స్త్రీలను, మణులను, వెండిని, బంగారాన్ని, గొర్రెలను, మేకలని, ఆవులను, దున్నపోతులని, చాలా ధనాన్ని రాజుల నుండి కప్పంగా గ్రహించాడు. వెండి, బంగారు రూపమైనటువంటి ధనాన్ని 100,000 ఏనుగులతో మోయించి తెచ్చాట. 100,000 ఏనుగులు అంటే 1,00,000 ఏనుగుల మీద. ఏనుగంటే ఏంటి? ఎంతో బరువు మోసే జంతువు.
అటువంటి ఏనుగుల మీద ఆ రాజులు ఇచ్చినటువంటివన్నీ కూడా మోయించుకొని హస్తినాపురానికి వచ్చాడు. భూమి మీద రాజులందరూ కూడా పాండురాజు చేసినటువంటి పని వల్ల ఆయనకి సేవకులై అప్పటి నుండి కురువంశ రాజులకి ప్రతి సంవత్సరం కూడా కప్పం చెల్లిస్తున్నారు. కప్పము అంటే పన్ను. మరి ఆ విధంగా పాండురాజు దిగ్విజయ యాత్ర చేసి అనేక వస్తు కనక రత్నాలతోటి నిండినటువంటి వాడై అవన్నీ తీసుకొస్తూ ఉన్నాడు. మరి ఆ తీసుకొచ్చిన వాటన్నిటినీ ఏం చేశాడు మరి తెలుసుకోవాలిగా మనం. మరి ఏం చేశాడో ఏమిటో మరి రేపటి రోజు మనం తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః స్వధనాః సంతు జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కన గంటను మ్రోగించండి. మోహనవాణి మదిని దోచే